నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనది రోలింగ్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మెటల్ ఫార్మింగ్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, రోలింగ్. రోలింగ్ అంటే ఏంటంటే రెండు రోలర్స్ అన్నవి రొటేట్ అవుతుంటాయి. ఓకేనా, రెండు రోలర్స్ రొటేట్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాని మధ్యలోకి మనం ఒక స్ట్రిప్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, సో ఆ స్ట్రిప్ అన్నది ఎప్పుడైతే రోలర్స్ నుంచి పాస్ అయ్యి బయటకు వచ్చిందో దాని యొక్క థిక్నెస్ అన్నది ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది అనమాట. మీలో ఎవరైనా సరే ఏంటంటే ఓకేనా ఆ బిల్లెట్ యొక్క ఆ బిల్లెట్ అనుకుంటారో ఏమనుకుంటారో దాని యొక్క థిక్నెస్ని తగ్గించడం. మనం ఎలా తగ్గిస్తామంటే ఆ బిల్లెట్ని రెండు రోలర్స్కి మధ్యలో పంపించి ఆ రెండు రోలర్స్ అన్నవి ఏం చేస్తాయంటే ఆ బిల్లెట్ మీద కంప్రెసివ్ ఫోర్సెస్ అన్నవి అప్లై చేసి ఓకేనా దాని యొక్క థిక్నెస్ని తగ్గిస్తాయి. అందువల్ల ఆ థిక్నెస్ని తగ్గించే ప్రక్రియను ఏమంటామంటే రోలింగ్ అంటాం. ఆ పాయింట్ రాస్తాం ఫస్ట్. రోలింగ్ అంటే ఏంటో రాస్తాం ఫస్ట్. ఆ రోలింగ్ అంటే ఏంటో రాస్తాం. ఇప్పుడు కింద ఎందుకు రాస్తున్నానంటే అక్కడ నేను మీకు కొంచెం నార్మల్ కేసు గురించి చెప్పాలి అని కింద రాస్తాను. ఫస్ట్ పాయింట్ రాస్తాను, రోలింగ్ హెడ్డింగ్ పెట్టుకుని ఇన్ రోలింగ్ ఆపరేషన్ material is compressed in between two rotating rollers to reduce the thickness of the strip. ఓకేనా, సో రోలింగ్ ప్రాసెస్ ఏం చేస్తామంటే మెటీరియల్ని రెండు రొటేటింగ్ రోలర్స్ మధ్యలో తీసుకెళ్ళి దానికి కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసినాక ఆ దాంట్లో ఏమవుతుందంటే దాని యొక్క థిక్నెస్ అనేది తగ్గుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి దీంట్లో ఫస్ట్ ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నేను రెండు రోలర్స్ని రొటేట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు రెండు రోలర్స్ యొక్క సర్ఫేస్ వెలాసిటీ అన్నది అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఫైనల్గా స్ట్రిప్ అన్నది ఈ రోలర్స్ ఎక్కడ కాంటాక్ట్ స్టార్ట్ అవుతుందంటే స్ట్రిప్ అన్నది రోలర్స్ ఎక్కడ కాంటాక్ట్ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కాంటాక్ట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా కంప్రెస్ అవ్వకుంటూ వచ్చి ఫైనల్గా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోద్దా. ఓకేనా, ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఈ స్ట్రిప్ ఏం చేస్తుందంటే ఈ రోలర్ అన్నది సమ్ వెలాసిటీతో తిరుగుతుంది కాబట్టి సమ్ వెలాసిటీతో రోలర్ అన్నది స్ట్రిప్ని ఇలాగా బయటికి గెంటుతుంది. ఓకేనా, మళ్ళీ చెప్పి చూడండి, ఈ రోలర్ అన్నది ఏం చేస్తుందంటే ఈ స్ట్రిప్ని సమ్ వెలాసిటీతో ఇలా బయటికి పుష్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే ఈ పైన రోలర్ అన్నది ఎంత వెలాసిటీతో అయితే దీనికి ముందుకు నెట్టుతుందో కింద రోలర్ కూడా అదే వెలాసిటీతో ముందుకు నెట్టాలా అవసరం లేదా? వేరువేరుగా నెట్టొచ్చా? వేరు వెలాసిటీలో నెట్టితే ఇదేమవుతుంది? ఏమైనా నాకు ఆన్సర్ చేయగలరా? వెలాసిటీస్ కనుక ఇది అంటే ఇది కొంచెం హై వెలాసిటీతో నెట్టి ఓకేనా, ఇది లో వెలాసిటీతో నెట్టింది అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? స్ట్రిప్ అన్నది ఎలా బెండ్ అయిపోద్ది అంటే అంటే మనకి
ఈ బెండ్ అంటే స్ట్రిప్ అన్నది స్ట్రైట్గా రావాలంటే ఓకేనా, రెండు రోలర్స్ యొక్క సర్ఫేస్ వెలాసిటీ అనేది ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. రెండు రోలర్స్ యొక్క సర్ఫేస్ వెలాసిటీ అనేది సేమ్గా ఉండాలి. ఆ పాయింట్ అది మీద మీకు టు అవాయిడ్ bending of the strip the surface velocity of both rollers must be equal. That is, surface velocity of top roller is equal to surface velocity of bottom roller. అంతేనా? ఇప్పుడు వెలాసిటీ ఫార్ములా రాసుకోవచ్చు మనం. వెలాసిటీ ఫార్ములా ఏంటి, πdn by 1000 ఆఫ్ టాప్ రోలర్ ఈజ్ ఈక్వల్ టు πdn by 1000 ఆఫ్ బాటమ్ రోలర్ కింద రాసుకోవచ్చా. ఇలా వచ్చా, రెండింటిలోనే పై క్యాన్సిల్, 1000 క్యాన్సిల్ అయిపోయి డయామీటర్ ఆఫ్ టాప్ రోలర్ ఇంటూ స్పీడ్ ఆఫ్ టాప్ రోలర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ బాటమ్ రోలర్ ఇంటూ స్పీడ్ ఆఫ్ బాటమ్ రోలర్ రాసుకోవచ్చా. ఎలా రాసుకోవచ్చా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఓకేనా, ఎప్పుడైతే ఈ స్ట్రిప్ అన్నది ఓకేనా, ఎప్పుడైతే ఈ స్ట్రిప్ మీద మనం ఏం చేస్తున్నాం, రోలర్స్ ఉపయోగించి కంప్రెసివ్ ఫోర్సెస్ అప్లై చేస్తున్నామో, ఇలాగా ఎప్పుడైతే రోలర్స్ ఉపయోగించి స్ట్రిప్ మీద ఇలా కంప్రెసివ్ ఫోర్సెస్ అప్లై చేస్తున్నామో అప్పుడు స్ట్రిప్ ఏం చేస్తుంది ఓకేనా, ఈ రోలర్స్ మీద సేమ్ అపోజింగ్ ఫోర్స్ అది యాక్ట్ చేస్తుంది ఓకేనా. సేమ్ అపోజింగ్ ఫోర్స్ అన్నది ఇలా యాక్ట్ చేపిస్తుంది. అదవుతుంది పాయింట్ ఓకేనా. ఇప్పుడు ఇది ఫోర్స్ అన్నది అప్లై చేసేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఓకేనా, ఎంత ఫోర్స్ అన్నది ఈ స్ట్రిప్ దీని మీద అప్లై చేయడం, లేదా ఇది స్ట్రిప్ అన్నది రాడ్ మీద అప్లై చేయడం, లేదా రాడ్ అన్నది స్ట్రిప్ మీద అప్లై చేయడం అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఓకేనా, ఈ స్ట్రిప్కి నెక్స్ట్ ఈ రోలర్కి మధ్యలో ఉన్న కాంటాక్ట్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఈ రోలర్ అన్నది స్ట్రిప్ మీద ఎంత లోడ్ యాక్ట్ చేస్తుంది, ఈ స్ట్రిప్ అన్నది రోలర్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అన్నది ఈ రోలర్కి ఈ స్ట్రిప్ యొక్క కాంటాక్ట్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది ఓకేనా. సపోజ్ నేను ఇది కాంటాక్ట్ ఏరియా అన్నది దీని యొక్క డయామీటర్ D1 అనుకుంటున్నా, దీని యొక్క డయామీటర్ D2 అనుకుంటున్నా. సపోజ్ D1 ఈజ్ గ్రేటర్ దెన్ D2 అనుకోండి, సపోజ్ ఇలా అనుకోండి నేను సపోజ్ ఓకేనా. అంటే ఇప్పుడు ఈ రెండు రోలర్స్లో ఏ రోలర్ అన్నది స్ట్రిప్తో మోర్ కాంటాక్ట్ ఏరియా ఉంటుంది, ఏ రోలర్ అన్నది స్ట్రిప్తో మోర్ కాంటాక్ట్ ఏరియా ఉంటుంది, D1 మోర్ కాంటాక్ట్ ఏరియా ఉంటుంది. సో D1 మోర్ కాంటాక్ట్ ఏరియా ఉందంటే ఈ D1 అన్నది స్ట్రిప్ మీద ఎక్కువ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అంటే D1 అన్నది ఎక్కువ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఓకేనా, ఇది అన్నది స్ట్రిప్ అనేది దీని మీద ఎక్కువ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే దీంతో పోల్చుకుంటే దీని మీద ఎక్కువ ఫోర్స్ యాక్ట్ చేస్తుందో ఇది అన్నది ఏమైపోద్ది, బయటికి ఎక్కువ అమౌంట్తో బయటికి పుష్ అయిపోద్ది. మనం ఏం చేస్తాం, ఈ రోలర్ అన్న బయటికి పుష్ అవ్వకుండా ఈ రెండింటికి కలిపి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని ఓకేనా
రోలర్ సపోర్టింగ్ ఫోర్స్ అని చెప్పేస్తామా? అంటే ఈ కంపల్సరీగా 2 రోలర్స్ మనం జస్ట్ పైన కింద ప్లేస్ చేసి రొటేట్ చేస్తే సరిపోదు కదా. ఈ అపోజింగ్ ఫోర్స్ని కూడా తట్టుకునేటట్టు మనం ఈ రోలర్స్ 2 కూడా హోల్డ్ చేసుకోవాలి కదా మనం సేమ్ ఫోర్స్ ఉందో. ఎంత ఫోర్స్ అయితే స్ట్రిప్ అనేది రోలర్ మీద పెడుతుందో అంత ఫోర్స్తో మనం కంపల్సరీగా ఏం చేయాలి, రోలర్స్ని హోల్డ్ చేసుకోలేదా. హోల్డ్ చేసుకోలేదు అనుకోండి ఏమవుతుంది, ఈ 2 రోలర్స్ అనేది అలా పుష్ అయిపోతుంది కదా బయటికి. ఓకేనా? అప్పుడు అప్పుడు ఇప్పుడు ఏమైపోతుందో మనకి ఈ 2 డిఫరెంట్ డయామీటర్స్ వల్ల, ఓకేనా, ఈ 2 డిఫరెంట్ డయామీటర్స్ వల్ల ఈ రోలర్ మీద ఒక రకమైన ఫోర్స్ వస్తుంది, ఈ రోలర్ మీద ఒక రకమైన ఫోర్స్ వస్తుంది. అంటే మనం ఏం చేయవలసి వస్తుందంటే ఒక్కొక్క రోలర్ మీద ఒక్కొక్క ఫోర్స్ అన్నది ఓకేనా అప్లై చేయవలసి వస్తుంది మనం ఎక్స్టర్నల్గా. దానివల్ల ఏమైపోతుందని ఓకేనా ఈక్విలిబ్రియం పొజిషన్ అన్నది సెటప్ అవుతుందన్నమాట దాంట్లో రోలర్స్లో. ఓకేనా? సో ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది సెటప్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా 2 రోలర్స్ యొక్క డయామీటర్స్ అన్నవి ఓకేనా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఒక రెండు రోలర్స్ యొక్క డయామీటర్స్ అన్నవి ఈక్వల్గా పెట్టుకోలేదు అనుకోండి ఏమవుతుందంటే ఒక్కో రోలర్ మీద ఒక్కొక్క అపోజింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఒక్కో రోలర్ మీద ఒక్కొక్క అపోజింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం వల్ల ఈక్విలిబ్రియం స్టేట్ అనేది డెవలప్ అవుతుందన్నమాట దాంట్లో. పాయింట్ అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఈక్విలిబ్రియం పొజిషన్ డెవలప్ అవ్వాలంటే మస్ట్ అండ్ మనం ఏం చేయాలంటే 2 రోలర్స్ యొక్క డయామీటర్స్ అన్నవి ఈక్వల్గా ఉండాలి. మనకేమొచ్చింది ఇక్కడ డి టాప్ ఈజ్ ఈక్వల్ టు డి టాప్ ఎన్ టాప్ ఈజ్ ఈక్వల్ టు డి బాటమ్ ఎన్ బాటమ్ అని చెప్పి మనకు వచ్చిందా? ఓకేనా? ఇప్పుడు మనకి ఏం తీసుకోవాలి, డి టాప్ని డి బాటమ్ 2 ఈక్వల్ తీసుకుంటున్నావా, దాన్ని బట్టి ఎన్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బాట్ కింద రాసుకోవచ్చా? ఓకేనా? ఎన్ టాప్ ఈజ్ ఈక్వల్ ఎన్ బాట్ కింద రాసుకోవచ్చా? అంటే ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఎప్పుడైతే 2 రోలర్స్ డయామీటర్స్ అనేది సేమ్గా తీసుకున్నామో అంటే అర్థమైంది మనకి అంటే ఏమొస్తుంది మనకి 2 రోలర్స్ని సేమ్ స్పీడ్తో రొటేట్ చేయని చెప్పి వస్తుంది. ఓకేనా? సో దీనివల్ల 2 రోలర్స్ సేమ్ స్పీడ్తో రొటేట్ చేస్తున్నామంటే మనకి దీనికి ఏమైనా స్పెషల్ గేర్ బాక్స్ ఏమైనా యూస్ చేయవలసిన పని ఉందా మనకి? 2 రోలర్స్ సేమ్ స్పీడ్ రొటేట్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? సో దీనికి ఏమైనా మనకి స్పెషల్ గేర్ బాక్స్ ఏమైనా యూస్ చేయవలసిన పని ఉందా? 2 రోలర్స్ డిఫరెంట్గా యూస్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? ఓకేనా, ఓ రోలర్నేమో మోటార్ కనెక్ట్ చేసుకుని ఇంకో రోలర్నే గేర్ మెకానిజం ఉపయోగించుకుని ఓకేనా స్పీడ్ రెడ్యూస్ చేసుకుంటాం కదా. ఓకేనా? సో 2 డయామీటర్స్ కూడా ఈక్వల్గా ఉంచడం వల్ల 2 స్పీడ్స్ సేమ్ అయిపోతున్నాయి. 2 స్పీడ్స్ సేమ్ అయిపోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ అది డిసడ్వాంటేజ్ మనకి. ఓకేనా? ఎందుకు అడ్వాంటేజ్? ఓకేనా, గేర్ బాక్స్ అంటే ఎక్స్ట్రా గేర్ బాక్స్ అనేది యూజ్ చేయవలసిన పని లేదు కదా. అందుకే ఎప్పుడు కూడా రోలింగ్ చేసేటప్పుడు 2 రోలర్స్ కూడా ఈక్వల్గా తీసుకుంటారు. రీజన్ ఏంటంటే ఓకేనా ఈక్వల్గా డయామీటర్ తీసుకోవడం వల్ల 2 కూడా సేమ్ స్పీడ్ రొటేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే రెండింటి మీద కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుంటుంది. సేమ్ అమౌంట్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల ఈక్విలిబ్రియం అనేది సెటప్ అవుతుంది. అర్థమైందా పాయింట్? ఓకేనా? ఆ పాయింట్ రాసుకో. నెక్స్ట్ పాయింట్ అది రాసుకో. To ensure that the rolling system
to be to be under equilibrium under equilibrium equilibrium condition under equilibrium condition, comma, the diameter of both the rollers must be equal. Both the rollers must be equal. Full stop. Due to this speed of both the rollers will become equal, and therefore it is not necessary to use the second gearbox for changing the speed between two rollers. ఓకేనా, రాసుకో. అదే బయటకు వచ్చేస్తుందా స్ట్రిప్ అన్నది. ఓకేనా. సో ఇక్కడ మనం ఎటువంటి పుల్లింగ్ ఫోర్స్ లేదా పుషింగ్ ఫోర్స్ అన్నది అవసరం లేదు. ఓకేనా. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ స్ట్రిప్ అన్నది ఈ రోలర్స్ కంటే ముందు సమ్ వెలాసిటీతో వస్తుంది. ఓకేనా, సమ్ వెలాసిటీతో వస్తుందా. ఈ వెలాసిటీతో పోల్చుకుంటే ఈ రోలర్స్ని ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ వెలాసిటీతో రొటేట్ చేయాలి. అప్పుడే మనకి ఓకేనా ఈ స్ట్రిప్ అనేది లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎటువంటి పుల్లింగ్ ఫోర్స్ పుషింగ్ ఫోర్స్ లేకుండా ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి ఈ రీజన్లో కాంటాక్ట్ రీజన్లో ఏముంటుందంటే ఆ రెండింటికి మధ్యలో దేనికి మధ్యలో రోలర్కి స్ట్రిప్కి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది వస్తుంది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ సరిపోతుంది అన్నమాట దీన్ని పుల్ చేయడానికి పుష్ చేయడానికి. సో ఎక్స్ట్రా ఫోర్స్లో మనం ఏమి పెట్టవలసిన పని లేదు దీంట్లో. ఆ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ in rolling operation no pulling or pushing force will be required. No pulling over or no pushing force will be required because due to presence of friction due to presence of friction at the
interface at the interface of rollers and strip of rollers and strip will be pulling the strip into the rollers. ఓకేనా. నెక్స్ట్ టెర్మినాలజీ. ఇది రాసుకోండి ఒకసారి, స్లైడ్ మార్చేసి స్టార్ట్. టెర్మినాలజీ. టెర్మినాలజీ ఓకేనా. సపోజ్ మీకు ఓకేనా ఇన్సెట్ అవ్వకముందు బిట్ ఓకేనా స్ట్రిప్ ఎలా ఉంటుందంటే ఒక రెక్టాంగులర్ క్యూబైడ్లా ఉంటుంది. ఇక్కడ తీసుకునే స్ట్రిప్ అన్నది ఇక్కడ ఒక స్ట్రిప్ అనేది ఎలా ఉంటుందంటే ఒక రెక్టాంగులర్ క్యూబైడ్లా ఉంటుంది. ఓకేనా. దీనికి లెంత్ ఉంటుంది, బెర్త్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. ఓకేనా. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ షేప్లో ఉంటుంది, రెక్టాంగిల్ క్యూబైడ్లా ఉంటుంది. కాకపోతే ఏం తగ్గిపోద్ది అంటే థిక్నెస్ అనేది తగ్గిపోద్ది. ఓకేనా. సో నేను ఏమనుకుంటున్నానంటే లెట్ H0, H1 ఓకేనా. దీనేమో H0 అనుకుంటున్నాను, దీనేమో H1 అనుకుంటున్నాను. ఓకేనా. లెట్ H0, H1 ఆర్ ది thickness of the H0, H1 are the thickness of the strip before and after rolling. Operation. ఓకేనా. ఇప్పుడు ఈ రోలింగ్ ఆపరేషన్లో ఎంత థిక్నెస్ రెడ్యూస్ అవుతుందంటే ఏం చెప్పొచ్చు మనం? ఈ రోలింగ్ ఆపరేషన్లో ఎంత థిక్నెస్ రెడ్యూస్ అవుతుందని ఏం చెప్పొచ్చు మనం? H0 - H1 డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే చేంజ్ ఇన్ థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు H0 - H1. దీని ఏమవచ్చు అంటే రిడక్షన్ ఆఫ్ థిక్నెస్ ఇన్ థిక్నెస్ ఆఫ్ ది స్ట్రిప్ అని చెప్పొచ్చు. థిక్నెస్ ఆఫ్ ది స్ట్రిప్ ఇన్ రోలింగ్. reduction of thickness of the strip in rolling. Next, L0, L1 are the length of the strip before and after rolling. Length of the strip
length of the strip before and after rolling. Before and after rolling. Next, రాసుకోరా. Next, B0, B1, B0, B1 are the width of the strip before and after rolling. Before and after rolling. Okay. Next, V is equal to surface velocity of the roller. V is equal to surface velocity of the roller. That is equal to pi dn by 1000 meter per minute. Pi dn by 1000 meter per minute. And n is equal to speed over RPM of roller. Okay na. Next, V0, V1 are the velocity of strips before and after the rolling operation. Before and after the rolling operation. Next, mu అంటే తెలుసు కదా. mu అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. mu is the కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ బేటా ఈజ్ ది ఏమవుద్ది? ఫ్రిక్షన్ యాంగిల్. ఇది కూడా రాసుకోండి. mu is the కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, బేటా ఈజ్ ది ఫ్రిక్షన్ యాంగిల్. నెక్స్ట్ ఆల్ఫా, దీని యాంగిల్ ఆఫ్ బైట్ అంటారు. అంటే ఏంటో చెప్తాను, మీరు జస్ట్ నార్మల్ క్లేచర్ రాసుకోండి. ఓఆర్ఆర్ బైట్ యాంగిల్ అంటే ఏంటో నేను చెప్తాను. ఓకేనా? ఇది రాసుకోండి. అయిపోయి చెప్పండి, కంటిన్యూ చేస్తాను. ఓకే, చూడండి. నెక్స్ట్, assumptions in rolling operation. Assumption in rolling operation. Assumption rolling operation. ఓకేనా? ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే, సేమ్ మనం మెటల్ కటింగ్లో ఏవైతే అజంప్షన్ తీసుకున్నామో సేమ్ అజంప్షన్స్ ఫాలో అవుతాం మొత్తం మెషినింగ్ ఆల్మోస్ట్ అంతా కూడా. మెటల్ కటింగ్లో తీసుకొని అజంప్షన్స్ చెప్పండి ఒకసారి. మెటల్ కటింగ్లో తీసుకొని అజంప్షన్స్ ఏంటి చెప్పండి ఒకసారి. ఏంటి ఆ సెకండ్ అజంప్షన్? ఫస్ట్ అజంప్షన్ ఏంటి? వాల్యూమ్ సేమ్. అంటే మెటీరియల్ ఏంటి? ఇంకంప్రెసిబుల్ మెటీరియల్. ఓకే, రాసుకోండి. ఎవ్రీ
metal undergoing every metal undergoing a metal forming process is considered to be incompressible. That is, volume before rolling is equal to volume after rolling. ఓకేనా? సెకండ్ width of the strip in the rolling operation is assumed to be remains constant. That is b naught is equal to b1 is equal to b. ఓకేనా? ఇప్పుడు అడుగు హర్షిత్ డౌట్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, మనకి థిక్నెస్ అన్నది తగ్గుతుంది. ఓకేనా? లెంత్ ఏమైపోద్ది? ఒక రోలింగ్ ఆపరేషన్లో థిక్నెస్ అనేది తగ్గిపోద్ది, లెంత్ ఆటోమేటిక్గా ఏమవుద్ది? లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. బి అన్నది కాన్స్టెంట్, విత్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మనకి ఏం తెలుసు అంటే v0 ఈజ్ ఈక్వల్ టు v1 అని చెప్పి రాసుకోవచ్చా? v0 ఈజ్ ఈక్వల్ టు v1 అంటే h0 b0 l0 ఈజ్ ఈక్వల్ టు h1 b1 l1 కింద రాసుకోవచ్చా? చూడండి ఒకసారి. ఓకేనా? సో ఇక్కడ మనకి b0 b1 సేమ్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేసుకొని ఎలా రాసుకుంటానంటే h0 l0 ఈజ్ ఈక్వల్ టు h1 l1 కింద రాసుకోవచ్చా? దీని నుంచి మనం h0 బై h1 ఈజ్ ఈక్వల్ టు l1 బై l0 కింద రాసుకోవచ్చా? దీన్ని నేను l1 బై టైం డివైడెడ్ బై l0 బై టైం కింద రాసుకోవచ్చా? ఓకేనా? సో l1 బై టైం ఏమవుద్ది? l1 బై టైం ఏమవుద్ది? లెంత్ బై టైం ఏమవుద్ది? ఏమవుద్ది? l1 బై టైం ఏమవుద్ది? v1 అవుద్దా? l0 బై టైం ఏమవుద్ది? v2 ఎక్కడ ఉంది మనకి? v0 అవుద్దా? సో దీని నుంచి h0 బై h1 ఈజ్ ఈక్వల్ టు v1 బై v0 అని రాయిచ్చా? ఓకేనా? v1 అంటే ఏంటి? v1 అంటే ఏంటి? రోలింగ్ ఆఫ్టర్ అంటే రోలింగ్ తర్వాత వచ్చే వెలాసిటీ, స్ట్రిప్ యొక్క వెలాసిటీ. ఓకేనా? ముందున్న వెలాసిటీ. మనకి h0 పెద్ద h1 పెద్ద? h0 పెద్ద కాబట్టి
H0/H1 రేషియో ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ 1 ఉంటుందా? ఓకేనా? దీన్ని బట్టి నేను ఏం చెప్పొచ్చు అంటే V1 ఈజ్ గ్రేటర్ దాన్ V0 అని చెప్పొచ్చు. H0 పెద్ద, H1 పెద్ద. H0 అంటే ఏంటి? బిఫోర్ రోలింగ్. H0 అంటే థిక్నెస్ బిఫోర్ రోలింగ్. H1 అంటే థిక్నెస్ ఆఫ్టర్ రోలింగ్. ఓకేనా? ఓకేనా? సో మనం V0 V1 ఇస్ గ్రేటర్ V0 కింద రాయొచ్చు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే నేను వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్ ఆఫ్టర్ రోలింగ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్ బిఫోర్ రోలింగ్. ఇది చెప్పొచ్చా? వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్ ఆఫ్టర్ రోలింగ్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్ బిఫోర్ రోలింగ్. ఈ పాయింట్ అర్థమైంది మీకు? స్ట్రిప్ యొక్క వెలాసిటీ ఆఫ్టర్ రోలింగ్తో పోల్చుకుంటే బిఫోర్ రోలింగ్కి ఎక్కువ ఉంటుందని. చూడండి ఒకసారి. ఓకేనా? ఇదే కదా రోలింగ్ ప్రాసెస్. మీరు చూసారనుకోండి, అసలు డెఫార్మేషన్ అంతా కూడా ఈ రోలింగ్లో జరిగే డెఫార్మేషన్ అంతా కూడా ఈ మధ్యలో జరుగుతుందా? డెఫార్మేషన్ అంటే ఏంటి? మనకి ఏం చెప్పని ఈ రోలింగ్లో దీని యొక్క థిక్నెస్ అన్నది ఓకేనా H0 నుంచి H1కి రెడ్యూస్ అవుతుందంటే ఓకేనా ఆ రెడ్యూస్ అయితే మొత్తం కూడా ఇక్కడే ఈ జోన్లోనే మనకి జరుగుతుందా? ఓకేనా? దీన్ని ఏమంటామంటే మనం డిఫార్మేషన్ జోన్ అంట. డిఫార్మేషన్ జోన్ అంట. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ రోలింగ్లో ఈ స్ట్రిప్ మీద మనకి ఎటువంటి ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి అంటే స్ట్రిప్ మీద ఈ రోలింగ్ ఈ రోలర్స్ అన్నవి ఈ స్ట్రిప్ మీద ఎటువంటి ఫోర్స్లు యాక్ట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? ఆప్షన్ 1 కంప్రెసివ్, ఆప్షన్ 2 టెన్సైల్, ఆప్షన్ 3 షియర్, ఆప్షన్ 4 కంప్రెసివ్ ప్లస్ షియర్. కంప్రెసివ్ ప్లస్ షియర్. కంప్రెసివ్ ఓకే, మరి షియర్ ఫోర్స్ ఎక్కడ కనిపిస్తుంది నీకు?
ఇప్పుడు రోలర్స్ అన్నవి ట్విస్ట్ అవడం కాదు కానీ ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ ఒక ఈ పాయింట్ తీసుకో. ఈ పాయింట్ దగ్గర ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందా? పర్పండిక్యులర్ అంటే ఏంటి? ఇది పర్పండిక్యులర్ సర్ అలాంగ్ ది సర్ఫేస్ ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ మనకి రోలింగ్ లో కంప్రెసివ్ ఫోర్స్, షియర్ ఫోర్స్ రెండు ఉంటాయి. కాకపోతే ఓకేనా, కా కాకపోతే మెయిన్ రెస్పాన్సిబుల్ తీసుకునే ఫోర్స్ ఏంటంటే కంప్రెసివ్ ఫోర్స్. అదవుతుందా? మన రోలింగ్ చేసినప్పుడు మన రోలింగ్లో కంప్రెసివ్ ఫోర్సు, షియర్ ఫోర్స్ రెండు ఇండ్యూస్ అవుతాయి. ఆ షియర్ ఫోర్స్ రెండిట్లో కూడా మోస్ట్ రెస్పాన్సిబుల్ తీసుకునే ఫోర్స్ ఏంటంటే కంప్రెసివ్ ఫోర్స్. అదవుతుందా? ఆ పాయింట్లు రాసుకోండి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, పాయింట్ రాసుకోండి. ద మెటీరియల్ present between the entry and the exit planes. The material present between the entry and exit plane called as deformation zone. That is, whatever is the deformation required for reducing the thickness of strips from H0 to H1 will obtain in this zone only. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, in the rolling operation, the deformation zone is experiencing the compression and shear stress, comma, but the compressive stress are mainly responsible for changing the shape. ఓకేనా? నెక్స్ట్ పాయింట్,
టు ఎన్ష్యూర్ ది టు ఎన్ష్యూర్ దట్ ది స్ట్రిప్ to ensure that the strip is pulled by the rollers at the entry the surface velocity of rollers must be greater than the velocity of strip. ఈ పాయింట్ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా స్టార్టింగ్లో. ఎప్పుడు కూడా మనకి పుల్లింగ్ ఫోర్స్ పుషింగ్ ఫోర్స్ మనం ఇవ్వం కదా, ఓకేనా. ఆ స్ట్రిప్ అనేది దానిలో పుల్ అవ్వడానికి ఎప్పుడు కూడా వెలాసిటీ ఆఫ్ రోలర్ అన్నది మస్ట్ అండ్ షుడ్గా స్ట్రిప్ వెలాసిటీ కానీ ఎక్కువ ఉండాలి. రాసుకుని 3 పాయింట్లు. స్ట్రిప్ అనేది దీంట్లోకి ఎంటర్ అవ్వకముందు వెలాసిటీ ఎంత ఉంటుంది? వెలాసిటీ ఏమనుకున్నది? V0 అనుకున్నామా? ఈ స్ట్రిప్ అనేది బయటకు వచ్చినప్పుడు వెలాసిటీ ఏమనుకున్నాం? V1 అనుకున్నామా? ఈ రోలర్ వెలాసిటీ ఏమనుకున్నాం? V అనుకున్నామా? ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, రోలర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా, V1 ఎక్కువ ఉంటుందా, రెండు ఈక్వల్గా ఉంటాయా? రోలర్ వెలాసిటీ పెద్దగా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? అవుట్ వచ్చిన స్ట్రిప్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా, లేదా రెండు ఈక్వల్గా ఉంటాయా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోలర్ అన్నది ఇది దీని ఏం చేస్తే బయటకు పుష్ చేస్తుంది, ఓకేనా. ఇది ఒక సర్ఫేస్ వెలాసిటీతో దీన్ని V అన్న వెలాసిటీతో ఇది పుష్ చేస్తుందా, ఓకేనా. ఇది రెస్ట్లో ఉన్న దాన్ని పుష్ చేస్తుందా, ఆల్రెడీ సమ్ వెలాసిటీ ఉన్నదాన్ని పుష్ చేస్తుందా? మరి ఆల్రెడీ సమ్ వెలాసిటీతో ఉన్నదాన్ని ఆల్రెడీ సమ్ V అన్న వెలాసిటీ సమ్ Vx అన్న వెలాసిటీతో ఉన్నదాన్ని V అన్న వెలాసిటీతో పుష్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? దాని వెలాసిటీ సేమ్గా ఉంటుందా? నీకు ఆల్రెడీ V అన్న వెలాసిటీతో వెళ్ళే దాన్ని Vx వెలాసిటీతో వెళ్ళే దాన్ని నువ్వు V అన్న వెలాసిటీతో పుష్ చేస్తున్నావు, ఓకేనా. అప్పుడు ఇది బయటికి V వెలాసిటీతో వస్తుందా, ఇంకెక్కువతో వస్తుందా, పెరుగుతుందా, ఓకే. ఎప్పుడు కూడా V1 అన్నది గ్రేటర్ దాన్ V ఉంటుంది, అంతేనా, ఓకేనా. మనకేం తెలుసు? V0 పెద్దగా ఉంటుందా, V పెద్దగా ఉంటుందా? విఏ కదా పెద్దగా ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ ఏమో V1 ఈజ్ గ్రేటర్ దాన్ V అంటున్నారు, సెకండ్ ఏమో V ఈజ్ గ్రేటర్ దాన్ V0 అంటున్నారు. నెక్స్ట్ మనకి V1కి V0కి రిలేషన్ ఏంటి? V1 గ్రేటర్ దాన్ V0 ఏనా? ఈ థర్డ్ రిలేషనా? ఈ మూడింటిని క్లబ్ చేసి మనం ఏం చెప్పొచ్చు? V1 ఈజ్ గ్రేటర్ దాన్ V ఈజ్ గ్రేటర్ దాన్ V0, అంతేనా? ఇది ఒప్పుకుంటారు మీరు? దీనికి ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? దాన్ని ఒప్పుకుంటారా? దానిలో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పు. ఓకే, మీరే అందరికీ రిలేషన్ ఓకేనా? సో ఇక్కడ వెలాసిటీ V0, ఇక్కడ వెలాసిటీ V1, ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నామంటే వెలాసిటీ V0 నుంచి V1కి ఇంక్రీజ్ అవుతుందంటే ఈ డైరెక్షన్లో ఈ మధ్యలో ఎక్కడో మస్ట్ అండ్ షుడ్గా
స్ట్రిప్ యొక్క వెలాసిటీ అన్నది వీకి ఈక్వల్ అవ్వాలి అవ్వకూడదు? అవ్వాలి కదా, ఓకేనా? అంటే మనకి ఏ పాయింట్ దగ్గర అయితే ఓకేనా స్ట్రిప్ వెలాసిటీ అన్నది ఏ పాయింట్ దగ్గర అయితే స్ట్రిప్ వెలాసిటీ అన్నది ఓకేనా రోలర్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుందో దాన్ని ఏమంటామంటే న్యూట్రల్ జోన్ అంటాం, లేదా న్యూట్రల్ ప్లేన్ అంటాం, ఓకేనా? ఎక్కడైతే మనకి స్ట్రిప్ వెలాసిటీ అన్నది ఓకేనా రోలర్ వెలాసిటీకి ఈక్వల్ అయిందో దాన్ని ఏమంటామంటే న్యూట్రల్ ప్లేన్ అంటాం. అదవుందా? ఈ న్యూట్రల్ ప్లేన్ ముందు ఓకేనా ఓకేనా స్ట్రిప్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా, రోలర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా? అంటే స్ట్రిప్తో పోల్చుకుంటే రోలర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా, ఓకేనా? అంటే స్ట్రిప్ అన్నది ల్యాగింగ్లో ఉంది. అందుకే ఈ మొక్కను ఏమంటామంటే ఈ పార్ట్ని ఏమంటామంటే ల్యాగింగ్ జోన్ అంటాం. ఎందుకు ల్యాగింగ్ జోన్ అంటామంటే ఓకేనా స్ట్రిప్తో పోల్చుకుంటే రోలర్తో పోల్చుకుంటే స్ట్రిప్ యొక్క వెలాసిటీ అన్నది ల్యాగింగ్లో ఉంది కాబట్టి, ఓకేనా? మరి ఇక్కడ ఈ పార్ట్ దాటేసిన తర్వాత ఈ పార్ట్లో స్ట్రిప్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా, ఈ పార్ట్లో స్ట్రిప్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా, రోలర్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందా? స్ట్రిప్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ జోన్ ఏమంటామంటే లీడింగ్ జోన్ అంటాం, ఓకేనా? అర్థమైందా? ల్యాగింగ్ జోన్ అంటే ఏంటి, లీడింగ్ జోన్ అంటే ఏంటి, న్యూట్రల్ జోన్ అంటే ఏంటి, ఈ మూడు అర్థమైనయా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ సెంటర్ ఆఫ్ రోలర్ ఉందనుకోండి సపోజ్, ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ అని చూసారు అనుకోండి, ఇది ఓకేనా? ఈ పాయింట్ని ఏం చెప్పొచ్చు అంటే స్టార్టింగ్ ఆఫ్ డిఫార్మేషన్ జోన్ పాయింట్ అని చెప్పొచ్చు. దీన్ని ఈ పాయింట్ నేను స్టార్టింగ్ ఆఫ్ డిఫార్మేషన్ జోన్ అని చెప్పొచ్చా? నెక్స్ట్ ఈ పాయింట్ ఏం చెప్పొచ్చు నేను ఈ పాయింట్ స్టార్టింగ్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ డిఫార్మేషన్ చెప్పొచ్చా? ఇప్పుడు నేను సెంటర్ నుంచి ఎండింగ్ ఆఫ్ డిఫార్మేషన్ జోన్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ లైన్ ఎలా వస్తుంది మనకి? ఇంక్లైన్ లైన్ వస్తుందా, వెర్టికల్ లైన్ వస్తుందా? స్టార్టింగ్ ఆఫ్ డిఫార్మేషన్ జోన్ని సెంటర్ ఆఫ్ రోలర్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. జాయిన్ చేస్తే మనకి వెర్టికల్ లైన్ వస్తుందా, ఇంక్లైన్ లైన్ వస్తుందా? ఎందుకు వెర్టికల్ లైన్ వస్తుంది? ఎందుకు వెర్టికల్ లైన్ వస్తుంది? ఇలా వెర్టికల్ లైన్ వస్తుందా? ఓకేనా? ఎందుకు? ఇదే కదా చివరి పాయింట్, ఓకేనా? ఇప్పుడు ఓకేనా ఇది ఇక్కడ ఏం చేశాను నేను, ఎండింగ్ ఆఫ్ ది డిఫార్మేషన్ జోన్ని సెంటర్ ఆఫ్ ఏ రోలర్తో జాయిన్ చేశాను. అలాగే స్టార్టింగ్ ఆఫ్ ఏ డిఫార్మేషన్ జోన్ని సెంటర్ ఆఫ్ ఏ రోలర్తో జాయిన్ చేశాను, ఓకేనా? ఇప్పుడు ఈ టోటల్ డిఫార్మేషన్ జోన్ అన్నది సెంటర్ ఆఫ్ ఏ రోలర్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ బైట్ అంటారు. ఆ యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ బైట్ అంటారు. ఆ పాయింట్ రాసుకోండి ఫస్ట్ మీరు. ద యాంగిల్ మేడ్ బై ది
the angle made by the deformation zone with respect to the center of the roller is called as angle of bite లేదా బైట్ యాంగిల్ లేదా డిఫార్మేషన్ యాంగిల్ అని కూడా అంటారు. డిఫార్మేషన్ యాంగిల్ అని కూడా అంటారు. రాసుకోండి యాంగిల్ ఆఫ్ బైట్ అంటే along the deformation zone the surface velocity of the roller will be remains constant. అంతేనా? మొత్తం త్రూ అవుట్ రోలింగ్ ప్రాసెస్లో రోలర్ యొక్క వెలాసిటీ అన్నది మారదుగా, కాన్స్టెంట్ ఉంటుంది కదా. కాన్స్టెంట్ కామా బట్ ద velocity of the strip will be increasing continuously from V0 to V1. ఓకేనా? we know that the velocity of the strip at start of the rolling is less than velocity of the roller బ్రాకెట్లో V0 is less than V, comma, and the velocity of the strip రాయాలి చూడండి. velocity of the strip after the rolling is greater than the
ఈజ్ గ్రేటర్ దాన్ ది velocity of the roller, is greater than the velocity of the roller, that is v1 is greater than v0. Therefore from above, so sir, v1 is greater than v. Therefore from above, v1 is greater than v is greater than v0. ఓకేనా, రాసుకోరా, కొంచెం కింద చేస్తా. The velocity of the strip, the velocity of the strip increases continuously from v0 to v1, comma, so that at some point the velocity of strip will become equal to the surface velocity of the roller, will become surface velocity of the roller. ఓకేనా, surface velocity of the roller. That point is called, that point or zone, that point is called neutral point. That point is called neutral point, comma, and the plane passing through neutral point is called as, and the plane passing through neutral point is called as neutral zone. ఓకేనా అని చెప్పి మీరు ఏం చేస్తారంటే, ఈ డయాగ్రామ్ గీస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఒక లైన్ని ఇలా ఇండికేట్ చేసుకుని, ఓకేనా, దీన్నే న్యూట్రల్ జోన్ అంటారని చెప్పి, న్యూట్రల్ ప్లేన్ అని చెప్పి రాసుకోండి. అక్కడ ఏమవుద్ది, వెలాసిటీ ఆఫ్ దాని వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్కి ఈక్వల్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ రోలర్ అన్నది వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సో దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారంటే లాగింగ్ జోన్ అంటారు, దీన్ని ఏమంటారంటే లీడింగ్ జోన్ అంటారు. రాసుకుందాం.
ఓకేనా, ఈజ్ కాల్డ్ యాస్ న్యూట్రల్ జోన్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ద న్యూట్రల్ zone the neutral plane is dividing the deformation zone into two zones that is into two zones, one lagging zone, second ఏంటి లీడింగ్ జోన్. ఓకేనా, లాగింగ్ జోన్లో ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ రోలర్ అన్నది గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్ ఉంటుంది. ఓకేనా, లీడింగ్ జోన్లో ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్ అన్నది గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ రోలర్ ఉంటుంది. రాసుకున్న పాయింట్ మీకు ఇక్కడ రెడ్ కలర్ లైన్ అంటుందా, ఈ లైన్ మనం ఏమనొచ్చు దీన్ని, మన నామెన్క్లేచర్లో ఈ లైన్ ఎలా హెచ్ నాట్, దీని ఎలా ఇండికేట్ చేసుకోవచ్చు, హెచ్ వన్ ఇండికేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక లైన్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ రెండు రోలర్స్కి ఇప్పుడు చేస్తున్నాను డిస్టెన్స్ దాన్ని ఒప్పుకుంటారా, ఈ ఒక లైన్ తీసుకున్నాను నేను, సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్కి పైన ఉన్న ముక్కనే ఈ ముక్కనే కాకుండా ఈ ముక్కనే H0/2 గా డినోట్ చేసుకోవచ్చా, ఈ ముక్కనే H1/2 గా తీసుకోవచ్చా. పాయింట్ అర్థమవుతుందా, వాయిస్ వినిపిస్తుందా. తీసుకొచ్చా లేదా, ఓకేనా. సో అలా తీసుకోవచ్చు కదా, నేను వాటిని బ్యాక్ చేసుకుంటున్నాను, అంటే అంతమానం అక్కడ డయాగ్రామ్ అన్నది కొంచెం క్లమ్జీగా అయిపోద్ది అని చెప్పి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకేనా, ఈ పాయింట్ నుంచి మన స్టార్టింగ్ ఆఫ్ దగ్గర నుంచి ఇలా ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాం. ఓకేనా, ఇలా ఒక హారిజాంటల్ లైన్ తీసుకుని ఈ సెంటర్ని O అనుకుంటున్నాను, దీన్ని A అనుకుంటున్నాను, దీన్ని B అనుకుంటున్నాను, ఈ పాయింట్ B అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇలా ఒక సెంటర్ లైన్ తీసుకున్నాను కదా. ఓకేనా, ఈ పాయింట్ ఉంది చూసారు ఇక్కడ, దీన్ని C అనుకుంటున్నాను,
ఓకేనా ఓకేనా. ఇక్కడ ఏసీ అని చూసారా, ఆ ఏసీని మనం ఏమనొచ్చు, డిఫార్మేషన్ జోన్ యొక్క లెంత్ అనొచ్చా. ఏసీ అని చూసారా, ఆ ఏసీని లెంత్ ఆఫ్ ది డిఫార్మేషన్ జోన్ అనొచ్చా. ఓకేనా, కాకపోతే అది ఏ షేప్లో ఉంది, ఆర్క్ షేప్లో ఉంది కదా, ఆర్క్ షేప్లో ఉంది కదా. ఓకేనా, సో దాన్ని ఏమంటామంటే, ఏసీని ఏమంటామంటే ఆర్క్ లెంత్ ఆఫ్ డిఫార్మేషన్ జోన్ అంటాం. ఆర్క్ లెంత్ ఆఫ్ డిఫార్మేషన్ జోన్ అంటాం దేన్ని, ఏసీని. యాక్చువల్గా డిఫార్మేషన్ జోన్ లెంత్ అంటే ఏం చెప్తాం మనం, ఈ డిస్టెన్స్గా చెప్తాం మనం, ఇదిగా డిఫార్మేషన్ జోన్ అంటే ఇదిగా చెప్తాం. ఈ డిస్టెన్స్ అన్నది దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి, ఈ డిస్టెన్స్ అన్నది దేనికి ఈక్వల్ అవుద్ది మన ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారం, ఏబీకి ఈక్వల్ అవుద్ది. సో ఆ ఏబీని ఏమంటామంటే లెంత్ ఆఫ్ ది డిఫార్మేషన్ జోన్ అంటాం. లెంత్ ఆఫ్ ది డిఫార్మేషన్ జోన్ అంటాం దేన్ని, ఏబీని. ఓకేనా, ఏసీని ఏమంటాం, ఆర్క్ లెంత్ ఆఫ్ ది డిఫార్మేషన్ జోన్ అంటాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఇన్ ట్రయాంగిల్ ఓఏబి, ఇన్ ట్రయాంగిల్ ఓఏబి కాస్ ఆల్ఫా ఏమవుతుంది, ఇన్ ట్రయాంగిల్ ఓఏబి కాస్ ఆల్ఫా ఏమవుతుంది, ఓబి బై ఓఏ, ఓబి బై ఓఏ. ఏంటి దీనికే కదా, అది కాఫ్ కిందకు వచ్చేస్తుంది మాత్రం యాంగిల్ మారిపోద్ది ఏంటి. ఓకేనా, ఓఏ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ రోలరేనా, రేడియస్ ఆఫ్ రోలరేనా. సో ఓబి, నేను ఓబీని కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఓబీని ఓసి మైనస్ బీసీ కింద రాయచ్చా. చూడండి, ఓబీని ఓసి మైనస్ బీసీ కింద రాయచ్చా. ఓబీని, ఓసి అంటే ఏంటి, ఆర్, ఆర్ మైనస్ బీసీ. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేశారనుకోండి, ఓకేనా, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే బీసీ అన్నది చూడండి, సరిగ్గా అబ్జర్వ్ చేశారనుకోండి, బీసీ అన్నది ఇదేనా, ఓకే డెల్టా హెచ్ బై టూ, డెల్టా హెచ్ బై టూ కరెక్ట్. అది ఎలా వచ్చింది అన్నది అర్థమా, ఇంకెవరికైనా అర్థం కాలేదా. చూడండి ఇదేనా, ఓకేనా. ఈ డిస్టెన్స్ ఏమంటాం మనం దీన్ని, H0/2. ఈ చిన్న డిస్టెన్స్ ఏమంటాం దీన్ని, H1/2. ఓకేనా, ఈ పెద్దదిలో నుంచి చిన్న తీస్తే ఓసీ కదా. సో దాని నుంచి ఓసీ దాని నుంచి బీసీ ఈజ్ ఈక్వల్ టు H0/2 మైనస్ H1/2 కింద రాయచ్చా. దాని నుంచి H0 మైనస్ H1/2 కింద రాయచ్చా. దాని నుంచి బీసీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా H/2 కింద రాసుకోవచ్చు. ఓకేనా, సో బీసీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా H/2 ఇంటూ రేడియస్ కింద రాసుకోవచ్చా. దీని నుంచి ఆర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ డెల్టా H/2 అయినా. దీని నుంచి డెల్టా H/2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఆర్ కాస్ ఆల్ఫా అయినా. దీని నుంచి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2r ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా అయినా.
దీని నుంచి ఫైనల్గా డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డి ఇంటూ 1 - కాస్ ఆల్ఫా కింద రాయొచ్చు. చాలా చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇన్ రోలింగ్. సో మనకి రోలింగ్ ప్రాసెస్లో ఎంత థిక్నెస్ రిడ్యూస్ చేస్తాము అన్నది అడిగాడు అనుకోండి, మీరు ఈ ఫార్ములా ఉపయోగించాం. దీంట్లో డి అంటే ఏంటి? డయామీటర్ ఆఫ్ రోలర్. ఓకేనా? ఆల్ఫా అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ బైట్. యాంగిల్ ఆఫ్ బైట్ అంటాడు, బైట్ యాంగిల్ అంటాడు, లేదా డిఫార్మేషన్ జోన్ యాంగిల్ అని కూడా అంటాడు. రాసుకోండి. చూడండి ఒకసారి. ఓఏబి ట్రయాంగిల్ నుంచి ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ కింద రాసుకోవచ్చా? దాని నుంచి ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్. ఓఏ అంటే ఏంటి? రేడియస్ కదా, దాని నుంచి. సో ఫైనల్గా ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ఇంటూ డెల్టా హెచ్. ఎల్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది డిఫార్మేషన్ జోన్. ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది రోలర్. డెల్టా హెచ్ అంటే ఏంటి? రిడక్షన్ థిక్నెస్. మీరు ఎవరైనా సరే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టేటా అని చెప్పి ఇప్పుడు ఫార్ములా అని చెప్పి ఫార్ములా అన్నారు కదా, దానికి అర్థం ఏంటి? ఎల్ అంటే ఏంటి? ఆర్ అంటే ఏంటి? టేటా అంటే ఏంటి? ఆర్క్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్ కవర్డ్. ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఒక సర్కిల్ యొక్క ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఇంటూ ఒక యాంగిల్ కవర్. ఆర్క్ అనేది ఎంత యాంగిల్ కవర్ చేస్తుందో, ఓకేనా, దాని కింద రాసుకోవచ్చు. మరి ఇక్కడ లెంత్ ఆఫ్ ది డిఫార్మేషన్, ఆర్క్ లెంత్ ఆఫ్ ది డిఫార్మేషన్ జోన్ ఎలా రాసుకోవచ్చు నేను? ఆర్ ఇంటూ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. రాసుకోండి నెక్స్ట్ ఫార్ములా. ఓకేనా, మనకి ట్రయాంగిల్ ఓఏబిలోని ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం? ఏబి బై ఓబినా. ఏబి అంటే ఏంటి? ఎల్ఏనా. ఓబిని ఓసి మైనస్ బీసీ కింద రాసుకోవచ్చా? అంటే ఎల్ బై ఆర్ మైనస్ డెల్టా హెచ్ బై 2 కింద రాసుకోవచ్చా? ఓకేనా. ఈ రేడియస్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ వాల్యూ అనమాట. నేను దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే ఎల్ బై ఆర్ కింద రాసుకోవచ్చా? ఎల్ అంటే ఫార్ములా ఏంటి మనకి? రూటు డెల్టా హెచ్ ఇంటూ ఆర్ బై ఆర్ కింద రాసుకోవచ్చా? ఈ ఆర్ అనేది దీని ఎంత టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది? రూట్ ఆర్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. దాని నుంచి ట్యాన్ ఆల్ఫా ఈజ్ కూడా రాసుకోవచ్చు నేను. రూటు డెల్టా హెచ్ బై ఆర్ కింద రాసుకోవచ్చా? దీని నుంచి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ట్యాన్ ఆల్ఫా రాసుకుందాం. is equal to tan alpha is equal to square root of delta h by r కింద రాసుకోవచ్చు. tan alpha is equal to delta h by r కింద రాసుకోవచ్చు. ఈ నెక్స్ట్ ఫార్ములా కింద ఉంచుకోండి.